హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై వీడియో గైస్. ఈ వీడియోలో ఉన్నాం ఒక రైతు పొలంలో. చూడండి గైస్, ఈ సమయంలో అయితే ఎండలు ఎక్కువగా పడుతున్నాయి. కానీ ఈ సమయంలో అయితే నీళ్ళకి కరువు అయింది. గైస్ చూడండి, ఎండలు ఎక్కువ అవడం వల్ల వర్షాలు పడి చాలా రోజులు అవుతుంది. ఈ సమయంలో వర్షాలు కూడా లేవు, సమ్మర్ వస్తా ఉంది. గైస్ చూడండి, ఈ సమయంలో అయితే నీళ్ళకి కరువు అయింది. వాటర్స్ అయితే తగ్గిపోయినాయి. బోర్లలో, బావుల్లో వాటర్ చాలా మంది బోర్లలో అయితే తగ్గిపోయినాయి. అది విలేజెస్ లో కూడా. చూడండి, మనం ఈ వీడియోలో అయితే ఒక బోర్ దగ్గర ఉన్నాం. ఈ బోర్ దగ్గర అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అయితే చూడండి, ఆ బోర్ లో అయితే మనం ఒక టిఫిన్ ని వేసి అండ్ వాటర్ ఎంత లోతులో ఉందో ఆ వాటర్ ని మనం బయటకి తీయగలమా? గైస్, మనం ఈ వీడియోలో అదే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. అండ్ మీరు ఇలాంటి వీడియో ఎక్కడ చూడలేదు అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. ఒక లైక్ చేసుకుని మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పదండి గైస్, ఈ వీడియోని త్వరగా స్టార్ట్ చేద్దాం. గైస్ చూడండి, ఈ ప్లాస్టిక్ తో చేయబడిన తాడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఇది ఒక 600-800 ఫీట్ లోపలికి అయితే వెళ్ళగలదు, ఇంత ఎక్కువగా ఉంది. అండ్ ఈ టిఫిన్ ని మనం దీంతో కట్టి అయితే లోపలికి వదలబోతున్నాం. చూడండి, ఈ బోర్ ఇక్కడే ఉంది. సో మూసి పెట్టినారు ఇక్కడ రైతులు. అండ్ గైస్ ఇది చూడండి, అద్దం అయితే మనం ఒక అద్దం తెచ్చినాం. ఇది చాలా ఇంపార్టెంట్. బోర్లలో వాటర్ చూడడం కోసం ఇదే వాడుతారంట. చూడండి, ఒక ఎల్ఈడి లైట్ ని, లేజర్ లైట్ ని మనం యూజ్ చేస్తే బోర్ లోపలికి వెళ్ళలేదు అనుకుంటా. ఇది మార్నింగ్ కదా, అంత లోపల కూడా వెళ్ళదు బోర్ టార్చ్. కానీ ఇది చూడండి, సూర్యరశ్మిని మనం ఈ అద్దంలో రిఫ్లెక్ట్ చేసి బోర్ లోపలికి సూర్యరశ్మిని పంపిస్తే సో ఈజీలీగా ఎంత దూరమైనా వెళ్ళగలదు. మనం ఎంత దూరంగా ఉన్నా కూడా లోపల ఉన్న వాటర్ ని చూడగలం అంట. సో అది కూడా ట్రై చేద్దాం. ఓకే, అండ్ పదండి గైస్, త్వరగా బోర్ ని ఓపెన్ చేద్దాం. మూసి పెట్టినారు. సేఫ్టీగా ఉండడం కోసం అయితే ఏమేమో వేసి పెట్టినారు. చూడండి, ఓ గైస్ ఓపెన్ అయింది. ఈ బోర్వెల్ 1000 ఫీట్ ఉంది గైస్. 1000 ఫీట్ లోపలికి అయితే ఈ బోర్ ఉంది. మనం వాటర్ వచ్చేంత లోపల వరకు ఈ టిఫిన్ ని ట్రై చేద్దాం, వదులుదాం. దీని లోపల లేజర్ లైట్ కానీ టార్చ్ వేస్తే సో అంత లోపలికి వెళ్ళదు, కనబడదు. కానీ విలేజెస్ లో చూడండి, బోర్ లో వాటర్ చూడడం కోసం అయితే అద్దం వాడుతారు. సూర్యరశ్మి నుంచి వచ్చే సూర్య కిరణాలని అయితే వాటర్ బోర్ వెల్ లో అయితే ఫ్లడ్ చేపిస్తారు. సో చూద్దాం, మనము ట్రై చేద్దాం గైస్, వర్క్ అవుతుందా. చూపించు గైస్, శబ్దం వినబడుతుంది అనుకుంటున్నా, వాటర్ వెళ్ళే శబ్దం. సో అడ్జస్ట్ చేసేది కాస్త కష్టం. లోపలికి అయితే వాటర్ చాలా దూరంలో ఉంది. ఇందులో వాటర్ అయితే కనబడడం లేదు, శబ్దం వస్తా ఉంది. కాస్త నాకు కనబడతా ఉంది గైస్, మీకు ఐ డోంట్ నో కనబడుతుందో లేదో. చూడండి, మొత్తం అడ్జస్ట్ చేశాను నేను. ఓ శబ్దం అయితే బాగా వస్తా ఉంది, చూడొచ్చు వాటర్ శబ్దం. మీకు మైక్రోఫోన్ తీసి పెట్టి చూపిస్తాను, సైలెంట్ గా ఉండండి. వినిపించింది అనుకుంటున్నా, విన్నారా గైస్? వాటర్ ఇందులో ఉంది. అండ్ మనం ఇప్పుడు కట్టి అయితే లోపలికి వదులుదాం గైస్. టిఫిన్ ని లోపల వదులుదాం. అండ్ వాటర్ క్యారీ చేసుకుని వస్తుందా పైకి? సో రండి చూద్దాం. ఇది చూడండి, ప్లాస్టిక్ తో చేయబడింది. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ దీంట్లో టిఫిన్ ని కడదాం. కాస్త గట్టిగా కట్టాలి, లేకుంటే టిఫిన్ రాకపోతే మనకి కష్టం అవుతుంది. అందులో పడిపోయినా కూడా వాళ్ళకి కష్టం అవ్వచ్చు. ఆల్రైట్ గైస్, టిఫిన్ ని చూడండి కట్టేసాను నేను. ఈ టిఫిన్ ఇలాగే బోర్లోకి వెళ్తుంది. అండ్ లోపల ఉన్న వాటర్ ని కలెక్ట్ చేసాను, పైకి వస్తుంది. సో పదండి ట్రై చేద్దాం. వాటర్ పైకి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. వెళ్తుంది. ఓకే, టాటా, బాయ్ బాయ్ గైస్. వదులుతున్నా. ఓ వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, వెళ్ళింది 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 గైస్. లోపలికి వెళ్తా ఉంది గైస్. ఓ శబ్దం రావడం పెరిగింది.
ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం 150 ఫీట్స్ ఏమో లోపలికి అయితే వదిలేసినాం చూడండి. చేయడం కోసం కాస్త కష్టం అవుతుంది. ఎండ ఇంత విపరీతంగా ఉందంటే సో మనకు చూడొచ్చు చెమటలు అయితే వస్తున్నాయి. అండ్ దానితో పాటు మన మొబైల్ షట్ డౌన్ అయిపోతున్నాయి. కెమెరాస్ పనికి రావడం లేదు, పని చేయడం లేదు. అంతా ఎండ అయితే పడుతూ ఉంది. సో కెమెరాస్ కూడా పని చేయడం లేదు. మార్చి మనం షూట్ చేయబోతున్నాం 2 కెమెరాస్. అండ్ చూడండి ఫైనల్లీ బోర్ బెల్ వాటర్ లోకి వెళ్ళిపోయింది. మన టిఫిన్ చూడొచ్చు, వినబడుతుందా శబ్దం? చూడండి మీరు బాగా వినొచ్చు. వాటర్ లోకి వెళ్ళింది చూడండి. శబ్దం ఎక్కువ వస్తా ఉంది. అండ్ ఒక 200 ఫీట్ లోపలికి అయితే వదిలినాం. వెయిట్ చూడండి పెరిగింది ఇప్పుడు వెయిట్. సో చూడొచ్చు శబ్దం గైస్, వాటర్ శబ్దమే చూడండి. వాటర్ శబ్దం. ఓహో గైస్ ఫైనలీ సక్సెస్ అయింది అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ వాటర్ ని బయటకు తీయడం చేద్దాం గైస్. బయటికి తీద్దాం. వాటర్ నిజంగా పైకి వస్తుందా? సో ఈ తాన్ని కంట్రోల్ చేయడమే కాస్త కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం వాటర్ ని బయటకి తీద్దాం. వింటున్నారా శబ్దం? బావిలో వేసినట్టుంది. బాగా ముంచుకుందాం వాటర్. ఓకే, బయటికి తీద్దామా? వాటర్ ని బయటికి తీస్తున్నా. మెల్లగా తీద్దాం, కింద పడుకున్నా తీద్దాం. కిందకి పడిపోతా ఉంది. సైడ్ లో తగిలి అయితే వాటర్ కిందకి పడతా ఉంది. ఇది మొత్తం తడిచి వస్తుంది చూడండి. నా చేతులు ఎలా అయిపోయాయో. వెయిట్ పెరిగింది గైస్. గైస్ ఎండ ఎక్కువగా ఉంది. అండ్ ఇది ఈడ్చేసి వస్తానే ఉంది ఎంత ఈడ్చినా. అండ్ దాంతో పాటు చూడండి ఇక్కడ పక్కన ఇది ఈడ్చి వేస్తా ఉంది. ఎలా ఉందో ముందు అలాగే పేర్చిపోతా ఉంది. అండ్ టిఫిన్ ఇంకా లోపలే ఉంది. త్వరగా వచ్చేయి. చూడండి ఇది మొత్తం వాటర్ తో వస్తా ఉంది. ఓహో చాలా దగ్గరలో ఉంది. మన టిఫిన్ అయితే వచ్చేస్తా ఉంది. చూపించు కెమెరామెన్. వచ్చేసింది టిఫిన్ వచ్చేసింది, చూపించు. ఓ గైస్ వాటర్ ఫుల్ గా అయితే మనం బయటికి తీసేసాం. వావ్ గైస్ చూడండి ఎంత మంచి వాటర్ అయితే మనం బయటికి తీసేసాం. కానీ ఇందులో అయితే గలీజ్ గా అయింది. ఇది సైడ్ లో ఉంటది కదా మన్ను. సో అది మొత్తం ఇలా ఈడ్చుకొని వచ్చేసింది ఒక వైపు నుంచి. కానీ వాటర్ బాగుంది చూడొచ్చు. ఓహో పక్కనున్న రాళ్ళు మొత్తం మట్టి ఇందులో పడింది. అండ్ చూడండి ఫైనలీ మనం 200 ఫీట్ నుంచి ఎటువంటి బోర్ మోటార్ లేకుండా బయటికి తీసిన వాటర్. వావ్ గైస్ ఈ ఎండలో ఇంత వాటర్ ఇక్కడ దొరికింది. కలెక్ట్ చేసామంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అండ్ ఎంతైనా బోర్ లో అయితే మనం తాడేసి తీసాం. చూడండి కడుక్కుందాం గైస్. చూడొచ్చు. సో ఈ ఎండలో ఇక్కడ ఎక్కడ చూసినా వాటర్ అయితే దొరకదు. సో ఈ ప్లేస్లో ఉన్నాం మనం. ఇక్కడ వాటర్ అయితే లేదు, ఎక్కడ దొరకదు. సో ఈ వాటర్ మనం ఫైనల్లీ కలెక్ట్ చేసాం. చూడొచ్చు అమేజింగ్. చూడండి 200 ఫీట్ నుంచి మనం వాటర్ని కలెక్ట్ చేసాం. తలకేసుకుందాం, ఎండ ఎక్కువగా ఉంది. మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫైనల్లీ సక్సెస్ అయింది గైస్. సో ఇది చిన్న వీడియో అయితే చేసాం. నాలెడ్జ్ అయితే వచ్చి ఉంటుంది కొంచెమైనా. సో వాటర్ని ఇలా కూడా తీయచ్చు అని చూడండి. అండ్ ఇందులో నుంచి రాళ్ళు కూడా వచ్చినాయి చూడండి గైస్. ఈ రాళ్ళు అయితే లోపల నుంచి వచ్చినాయి. రాళ్ళు ఉన్నాయి ఇందులో లోపల చూడండి. ఇది గైస్ ఫైనల్లీ ఈ వీడియోలో బోర్వెల్లో ఉన్న వాటర్ని మనం అయితే బయటకు తీసి చూపించాం. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్టయితే మా వీడియోని ఒక లైక్ చేసుకుని, మా ఛానల్లో కొత్త వాళ్ళైతే తప్పకుండా ఆ రెడ్ బటన్ని క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ సో మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అండ్ అంతవరకు బాయ్ బాయ్.